హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే మనం ఈరోజు జూలై 8, 2024 కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ కొంటే కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి జగన్నాథ యాత్ర. అసలు జగన్నాథ యాత్ర మనకి ఎక్కడ జరుగుతుంది, ఏ నెలలో జరుగుతుంది అంటే మనం చూసుకున్నట్లయితే మనకి పూరిలో జరుగుతుంది. అది మనకి స్టేట్ వచ్చేసి మనకి ఒడిశా, అలాగే నెల వచ్చేసి మనకి జూలై నెలలో జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి అంతర్జాతీయ విత్తన ధృవీకరణ సంస్థ ఇస్తా శతాబ్ది వేడుకలు మనకి ఎక్కడ జరుగుతున్నాయంటే మనకి కేంబ్రిడ్జ్, యూకే, యునైటెడ్ కింగ్డమ్లో జరుగుతున్నాయి. అలాగే దీని అధ్యక్షులు వచ్చేసి మనకి తొలి ఆసియా వ్యక్తి, తొలి భారతీయ వ్యక్తి, తొలి తెలుగు వ్యక్తి కృషిలోతు కేశవులు అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చూసుకున్నట్లయితే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్ రీథింకింగ్ సోషల్ సేఫ్టీనెస్ ఇన్ చేంజింగ్ సొసైటీ వేదిక వచ్చేసి మనకి ఒక నివేదిక అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి 2011-12 దేశంలో పేదరికం 21.2% ఉంది. అయితే 22-24 దేశంలో పేదరికం వచ్చేసి మనకి 8.5కి తగ్గింది ఫ్రెండ్స్. ఇంత ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే 8.5 ఉంది పేదరికం. అలాగే మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి లేనకా పవీర్ ఇంజెక్షన్ వచ్చేసి మనకి దక్షిణాఫ్రికా అండ్ ఉగాండాలో పరీక్షలు చేశారు ఫ్రెండ్స్. ఇది హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ. హెచ్ఐవి అయితే మనకి హెచ్ఐవి వచ్చిన వరకు అయితే తగ్గదు. ఏంటంటే హెచ్ఐవి నుండి పూర్తి రక్షణ అన్నమాట. దక్షిణాఫ్రికా, ఉగాండాలో పరీక్షలు చేశారు. ఇది 100% సక్సెస్ కూడా అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గీసుకొండలో మట్టి పూసలం పనిముట్టు. ఇది మనకి ఎక్కడంటే మనకి వరంగల్ జిల్లా గీసుకొండ. ఇది శిలాయుగం లేదా శాతవాహనులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మహువాపై కొత్త చట్టం బిఎన్ఎస్ కింద కేసు నమోదు అన్నమాట. బిఎన్ఎస్లో సెక్షన్ 79 కింద కేసు అయితే నమోదు చేశారు. అది కూడా దేనికంటే మనకి జాతీయ మహిళల కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ మహిళలను కించపరిచేలా మాట్లాడడం. అంటే ఆమె మాట్లాడలేదు, అంటే ఆమె చెప్పారన్నమాట ఇలాగా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి అంతరిక్ష నడకలో చైనా రికార్డ్. అంటే మనకి చైనా వచ్చేసి మనకి 16 times స్పేస్ వాకులపై చేసిన వ్యామోగములు. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే చైనా వ్యామోగములను టైకోనాట్స్ అంటారు, రష్యా కాస్మోనాట్స్ అంటారు, అమెరికా ఆస్ట్రోనాట్స్ అంటారు. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే మనకి మౌంట్ ఎట్నా అండ్ ఆస్ట్రోంబోలి అగ్నిపర్వతాలు మనకి చెల్లించాయి. అంటే అక్కడ అగ్నిపర్వతాలు బద్దలయ్యవని చెప్పొచ్చు. ఇది ఎక్కడంటే ప్లేస్ మౌంట్ ఎట్నా స్ట్రోంబోలి అగ్నిపర్వతాలు ఎక్కడంటే మనకి ఇటలీ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే వీటి వల్ల బూడిది ఇదంతా మనకి ఎగిరి వచ్చి మనకి కెటాలియా విమానాశ్రయంలో అయితే పడుతుంది. అందుకని కెటాలియా విమానాశ్రయం అనేది మూసివేశారన్నమాట. అలాగే ఇటలీ అని మనం చెప్పుకున్నట్లయితే మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటలీలో మనకి 50వ G7 జూన్ 13 నుంచి 15 వరకు జరిగింది 2024. ఇటలీలో మనకి అపూలియాలో జరిగింది. మనకి అధ్యక్షులు వచ్చేసి మనకి జార్జియో మెలోని. అలాగే ఈ G7లో మనకి భారతదేశం మెంబర్ కాకపోయిన నరేంద్ర మోడీ గారు అయితే మనకి ఆహ్వానించారు, అటెండ్ అయ్యారన్నమాట. అండ్ బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టైటిల్ 2024 వచ్చేసి మనకి లూయిస్ హామిల్టన్. ఆసియా డబుల్స్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2024 వచ్చేసి మనకి మలేషియాలో నిర్వహిస్తున్నారు. మెన్స్ డబుల్స్ వచ్చేసి మనకి ఇండియా నుండి అభయ్ సింగ్ అండ్ సెంథిల్ కుమార్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇది మనకి జూలై 8, 2024 కరెంట్ అఫైర్స్ అయితే. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్స్ అయితే మీకు చాలా షార్ట్ కట్గా ఉంటాయి, మీరు నోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.